హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే లాజిక్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ చూద్దామండి. ఇట్ ఈస్ హెల్డ్ ఆన్ 27/10/2013. ఓకే, దీంట్లో క్వాంటిటీ సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 45 అండ్ దేర్ రేషియో ఈజ్ 7:8. ద టూ నెంబర్స్ ఆర్ అన్న క్వశ్చన్. అంటే మనకేంటి, సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ ఇచ్చాడు, వాడు ఒక రేషియో ఇచ్చేసాడు. ఆ టూ నెంబర్స్ ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆప్షన్ ద్వారా చేసుకోవాలండి. ఫస్ట్ ఆప్షన్స్లో ఫస్ట్ నెంబర్ వచ్చేసి మనకి 7 మల్టిపుల్ ఉండాలి, సెకండ్ నెంబర్ వచ్చేసి మనకి 8 మల్టిపుల్ ఉండాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ 20 ఉంది. 20 ఈజ్ నాట్ ఏ 7 మల్టిపుల్ కాబట్టి ఈ ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్కి వద్దాం. ఇక్కడ 21 ఉంది. 21 ఈజ్ ఏ 7 మల్టిపుల్, అగ్రీ ఆర్ నాట్? ఎస్. అలాగే 24 కూడా ఏమొస్తుంది చెప్పండి, 8 మల్టిపుల్. అండ్ 7 హౌ మెనీ టైమ్స్ చెప్పండి, 7 3 ఈజ్ 21, అలాగే 8 3 ఈజ్ 24. అక్కడ 3 కూడా కామన్ ఉంది కదా. అండ్ ఈ రెండు నెంబర్లు కలిపి చూడండి, 21కి 24 యాడ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి, 45. ఎప్పుడైతే బ్యాలెన్స్ అయిందో వాట్ ఇస్ ఆన్సర్ చెప్పండి, సెకండ్ ఆప్షన్. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? ఇలా మనం ఆప్షన్ ద్వారానే చేసుకోవాలి. అండ్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చదవడం కాదండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చదవడం కాదు. క్వశ్చన్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఆప్షన్స్ కూడా క్వశ్చన్లో పార్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఆప్షన్స్ కంపల్సరీ చూసుకోవాలి. క్లియర్? ఇలా కాకుండా కాన్సెప్ట్ అప్లై చేస్తామంటే ఎలా చేయాలి? కాన్సెప్ట్ అప్లై చేయాలంటే చూద్దాం. మనకి ఇచ్చిన టూ నెంబర్స్ చెప్పండి, ఏ బి అనుకుంటే వాటి యొక్క రేషియో ఇచ్చాడు. A/B ఈజ్ ఈక్వల్ ఎంత, 7:8. అండ్ సమ్ ఇచ్చేసాడు, A+B ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు చెప్పండి, 45. క్లియర్? ఎప్పుడైతే రేషియో ఇచ్చాడో ఫస్ట్ నెంబర్ని 7 అనకూడదు, 7 పార్ట్స్ అనాలి. సెకండ్ నెంబర్ని 8 పార్ట్స్ అనాలి. సో రెండిట్లు కలపండి, 7 పార్ట్స్ ప్లస్ 8 పార్ట్స్, 7 పార్ట్స్ ప్లస్ 8 పార్ట్స్. ఎన్ని పార్ట్స్ వస్తుంది చెప్పండి, 15 పార్ట్స్. ఈ వాల్యూ ఇచ్చేసాడు అనమాట 45. సమ్ కాబట్టి 15 పార్ట్స్ చేశాను, కలిపేసి 15 పార్ట్స్ వాల్యూ 45 అయితే మనకు ఫస్ట్ నెంబర్ ఎంత, 7 పార్ట్స్, సెకండ్ నెంబర్ ఎంత, 8 పార్ట్స్. ఇది క్వశ్చన్. క్లియర్? ఇప్పుడు చెప్పండి, 15 పార్ట్స్ వాల్యూ ఇచ్చేసాడు, 15 పార్ట్స్ వాల్యూ 45 అయితే ఫస్ట్ నెంబర్ 7 పార్ట్స్ వాల్యూ ఎంత, సెకండ్ నెంబర్ 8 పార్ట్స్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ మార్క్. ఇప్పుడు పీ వాల్యూ కనుక్కోవాలన్నమాట. పీ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 15 ఎన్నిసార్లు అయితే 45 అవుతుందో చెక్ చేసుకోవాలి. హౌ మెనీ టైమ్స్ చెప్పండి, 3 టైమ్స్. 7 3 ఎంత, 21. అలాగే 8 3 ఎంత, 24. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ చెప్పండి, 21, 24. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. Arrange the fractions 2/3, 4/5, 1/2, 3/4 in descending order. ఇచ్చిన ఫ్రాక్షన్ డిసెండింగ్ ఆర్డర్లో రాయమంటున్నాడు అనమాట. సో ఇచ్చిన ఫ్రాక్షన్ చూసుకుంటే ఫస్ట్ ఫ్రాక్షన్ ఏమని చెప్పండి, 2/3. సెకండ్ వన్ చెప్పండి 4/5. తర్వాత ఏమని చెప్పండి, 1/2. నెక్స్ట్ వన్ ఏమని చెప్పండి, 3/4. క్లియర్? ఇప్పుడు ఏం చేయాలంటే చాలామంది డినామినేటర్స్ ఎల్సిఎం తీసుకుందాం లేదా డినామినేటర్స్ ఈక్వల్ చేద్దాం చూస్తారండి. అదేమి చేయకూడదు. ఇలా ఇచ్చి మనల్ని అసెండింగ్ ఆర్డర్లో రాయండి లేదా డిసెండింగ్ ఆర్డర్లో రాయండి, లేదంటే పెద్ద ఫ్రాక్షన్ ఏది చిన్న ఫ్రాక్షన్ ఏది అన్నప్పుడు ఫస్ట్ మనం డిఫరెన్సెస్ చెక్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. డిఫరెన్సెస్ చెక్ చేయాలి. న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ చెక్ చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రాక్షన్. 2కి 3కి డిఫరెన్స్ ఎంత, ఇక్కడ 1. సిమిలర్లీ 4కి 5కి డిఫరెన్స్ ఎంత, 1. ఇక్కడ 1కి 2కి డిఫరెన్స్ ఎంత, 1. 3కి 4కి డిఫరెన్స్ ఎంత, 1. ఇలా డిఫరెన్సెస్ సేమ్ ఉన్నాయంటే మాత్రం ప్రాబ్లం చాలా చాలా ఈజీ. ఓకేనా? డిఫరెన్స్ సేమ్ ఉందంటే మాత్రం అప్పుడు ఏం చేయాలంటే న్యూమరేటర్లో పెద్దగున్న ఫ్రాక్షన్ని పెద్ద ఫ్రాక్షన్గా తీసుకుంటాం, న్యూమరేటర్లో చిన్నగున్న నెంబర్ని చిన్న ఫ్రాక్షన్గా కన్సిడర్ చేసుకుంటాం. వన్స్ అగైన్ న్యూమరేటర్లో పెద్దగున్న నెంబర్ని పెద్ద ఫ్రాక్షన్గా తీసుకుంటాం, అలాగే న్యూమరేటర్లో చిన్నగున్న ఫ్రాక్షన్ని చిన్న ఫ్రాక్షన్గా కన్సిడర్ చేసుకుంటాం అన్నమాట. క్లియర్ ఆఫ్ యూ? ఇప్పుడు చూద్దాం. డిఫరెన్సెస్ సేమ్ ఉన్నప్పుడు మాత్రం అప్లై చేయాలి. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఈ అన్ని ఇచ్చిన నెంబర్లో న్యూమరేటర్లో అన్నిటికన్నా పెద్ద నెంబర్ చెప్పండి 4. సో పెద్ద ఫ్రాక్షన్ ఏదంటే 4/5 అని చెప్పేస్తాం. అలాగే ఇచ్చిన ఫ్రాక్షన్లో చిన్న ఫ్రాక్షన్ ఏదంటే న్యూమరేటర్లో అన్నిటికన్నా చిన్న నెంబర్ ఏది చెప్పండి, 1. సో వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అంటే ఏం చెప్తాం, 1/2. క్లియర్? ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, డిసెండింగ్ ఆర్డర్లో రాయమంటున్నాడు. డిసెండింగ్ ఆర్డర్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, పెద్ద దాని నుంచి చిన్నగా రాయడం. క్లియర్? సో అన్నిటికన్నా పెద్ద ఫ్రాక్షన్ 4/5. ఇట్ ఈస్ గ్రేటర్ దాన్, నెక్స్ట్ ఏమొస్తుంది చెప్పండి, 3/4. అండ్ గ్రేటర్ దాన్ ఏమొస్తుంది చెప్పండి, 2/3. అండ్ గ్రేటర్ దాన్ ఎంత వస్తుంది చెప్పండి, 1/2. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? ఎస్. ఎనీ డౌట్స్? నో. ఇది 3/4.
ఓకే యా ఇప్పుడు చెప్పండి 4/3 4/5 is the biggest fraction and 1/2 is the smallest fraction. Clear? Yeah. So which option is correct answer? Fourth option is the correct answer. 4/5 is greater than, 3/4 is greater than, 2/3 is greater than 1/2. Clear? Yeah. అయితే మీకు ఒక డౌట్ వస్తుంది, మరి డిఫరెన్సెస్ సేమ్ లేకపోతే అప్పుడు ఏం చేయాలనేది, అప్పుడు ఎలా చేయాలనేది మీకు కంప్లీట్గా వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియో అయితే చూద్దాం, చూడండి. క్లియర్ ఆఫ్ యూ? ఎస్. ఇక్కడైతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను. సో అక్కడ కంప్లీట్గా మనకి ఫ్రాక్షన్స్ ఎలా ఉంటాయి, ఫ్రాక్షన్స్లో మనకి ఒకవేళ డిఫరెన్స్ ఏం లేకపోతే ఎలా చేయాలి, డిఫరెన్సెస్ ఒకవేళ పెద్ద పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది కంప్లీట్గా వీడియో అయితే చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ వన్, 25 into 32 is equal to 800. 25 into 32 is equal to 800 and 2.5 into 3.2 is 0.32 is equal to ఎంత అని అడుగుతున్నాడు. క్లియర్? యా. మరి ఫ్రెండ్స్ ఇచ్చిన నెంబర్లు ఇక్కడ ఉన్నాయి చూడండి. 25కి 25 ఉందండి, 32కి 32 ఉంది కాబట్టి 25 into 32 is equal to 800 అయినప్పుడు ఇక్కడ కూడా మనకు ఆన్సర్ 800 వస్తుంది. క్లియర్? యా. కానీ ఇక్కడ డెసిమల్స్లో ఉంది. డెసిమల్స్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఇక్కడ మనం పాయింట్ పెట్టాల్సి వస్తుంది. క్లియర్? యా. మరి ఎలా పెట్టాలి? ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చెప్పండి, 1 డిజిట్ ఉంది. పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చెప్పండి, 2 డిజిట్స్ ఉన్నాయి. అవునా కదా? అప్పుడు మనకు ఆన్సర్లో మల్టిప్లికేషన్లో పాయింట్ తర్వాత ఇక్కడ పాయింట్ పెట్టాలంటే ఇక్కడ 1 ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి, అంటే ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. క్లియర్? యా. ఇక్కడ 1 డిజిట్ ఉంది, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం 3 డిజిట్స్. సో మనకి ఇక్కడ రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? 1 2 3 కాబట్టి వాట్ ఇస్ ఆన్సర్ వేరు గడింగ్ చెప్పండి, 0.800. Clear all of you? Yes. So what is the correct answer చెప్పండి, సెకండ్ ఆప్షన్ is the correct answer. Clear? Yeah. Next one, 994 into 1006 is equal to ఎంత అని అడుగుతున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చేయడానికి మనం 2 కాన్సెప్ట్స్ అప్లై చేద్దాం. ఫస్ట్ జనరల్గా ఎలా చేస్తారో అలాగే చేద్దాం, తర్వాత వేరే బెస్ట్ మెథడ్ ఉంది, ఆ బెస్ట్ మెథడ్లో చేద్దాం. ఓకేనా? యా. మన అందరూ చేసేదే 994 into 1006 అనగానే దీన్ని 1000 + 6 అని రాసుకుంటాం. సో 1006 రాసుకొని మల్టిప్లై చేసుకుంటాం. క్లియర్? యా. సో 994 into 1000 వాట్ ఇస్ ద వాల్యూ గడింగ్ చెప్పని, 994 ఫాలోడ్ బై 3 zeros అండ్ 4తో మల్టిప్లై చేసుకుంటే 6తో మల్టిప్లై చేసుకుంటే 6 4s are 24, 2 క్యారీ, 6 9s are 54, 54 + 2 56, 5 క్యారీ, 6 9s are 54, 54 + 5 వాట్ ఇస్ ద వాల్యూ గెటింగ్ 59. యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ 4 6 9 9 9 9. సో వాట్ ఇస్ ద వాల్యూ గెటింగ్ చెప్పని, 999964 వచ్చింది. ఇక 9 ఒకటి పర్లేదు. సో 999964. విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ చెప్పండి, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? యా. ఇలా కాకుండా ఎలా చేయాలని పాయింట్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్స్, ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం డిజిటల్ సమ్ అప్లై చేయాలి సార్. బాగా గుర్తుపెట్టుకోండి, ఏం అప్లై చేయాలి, డిజిటల్ సమ్. మరి డిజిటల్ సమ్ అంటే ఏంటి? డిజిటల్ సమ్ అంటే ఏం లేదు, ఇచ్చిన నెంబర్స్లో ఉన్న డిజిట్స్ అన్నీ కలిపి సింగిల్ డిజిట్గా మార్చాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 12 12 సార్ ఎంత, 144. ఇది ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ మనకి 2 డిజిట్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని కలిపి సింగిల్ డిజిట్గా మార్చాలి. 1 + 2 ఏం చెప్పండి, 3 ఇంటూ మళ్ళీ 1 + 2 ఎంతండి, 3. ఈ రెండింటిలో మల్టిప్లై చేయండి, మళ్ళీ 3 3s ఎంతండి, 9. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ వైపు కూడా చూడండి, 4 + 4 ఎంత, 8, 8 + 1 ఎంతండి, 9. చూసారా సార్, 9కి 9 బ్యాలెన్స్ అయిపోయింది. ఇలా మనం డిజిట్స్ అన్ని కలిపి సింగిల్ డిజిట్గా మార్చడం అని ఏమంటామంటే డిజిటల్ సమ్ అంటాం. క్లియర్? యా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడనుకుందాం, 1421 దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అన్నప్పుడు డిజిట్స్ మొత్తం కలపాలి. 1 + 4 ఎంత, 5, 5 + 2 ఎంత, 7, 7 + 1 ఎంత, 8. సో వాట్ ఇస్ ద రిజల్ట్ వీఆర్ గెటింగ్ చెప్పండి, 8. ఇలా డిజిట్స్ అన్ని కలిపి సింగిల్ డిజిట్గా మార్చడం అని ఏమంటామంటే డిజిటల్ సమ్ అంటాం. ఓకేనా? అయ్యా. ఆ కాన్సెప్ట్ అప్లై చేసి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా? అయ్యా. ఇప్పుడు చూద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ సమ్ అన్నది వేదిక్ పీరియడ్లో ఉన్నదండి, వేదిక్ మ్యాథ్స్ అంటమాట. వాళ్ళు నెంబర్స్ ఎలా కన్సిడర్ చేస్తారో చూద్దాం. వాళ్ళు 1 అంటే మనకి 1, వాళ్ళకి 2 అంటే మనం కూడా 2 తీసుకుంటాం అన్నమాట. 3 అయితే 3 తీసుకుంటాం, 4 అయితే 4 తీసుకుంటాం, 5 అయితే 5 తీసుకుంటాం, 6 అయితే 6, వాళ్ళకి 6 మనకి కూడా 6, 7 అంటే 7, 8 అంటే 8. వేదిక్ మ్యాథ్స్లో 8 అంటే మనకు కూడా 8. బట్ 9 వాల్యూ ఎంత అంటే మాత్రం బాగా గుర్తుపెట్టుకుని 9 వాల్యూని 0గా తీసుకోవాలి. ఎప్పుడైనా 9 కనబడిందంటే వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 9 అంటే ఏం చెప్తే చెప్పండి, 0. క్లియర్? యా. సో వేదిక్ మ్యాథ్స్ వాళ్ళకి 0 తెలియదు. సో వేదిక్ పీరియడ్లో 0 లేదు కాబట్టి వాళ్ళు 9నే 0 కింద తీసుకున్నారు అనమాట. క్లియర్? యా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా వచ్చింది అనుకోండి, 13 × 13 ఎంత, 169 కదా. యా. ఇప్పుడు చూద్దాం, 1 + 3 ఎంత, 4 ఇంటూ 1 + 3 ఎంత, 4. మళ్ళీ మల్టిప్లై చేయండి, 4 4s ఎంత, 16. ఈ రెండు కలిపేయండి, 1 + 6 ఎంత, 7.
క్లియర్ యా. సో ఇక్కడ 7 వచ్చిందండి, ఇక్కడ కూడా ఖచ్చితంగా 7 వస్తుంది చూడండి. ఓకేనా. ఇప్పుడు మీరు 9 తీసుకుని కలిపినా చూడండి, 9 + 1 ఎంత అండి 10, 10 + 6 ఎంత 16, 16 అనగానే ఏమొచ్చింది చెప్పండి 7. అవునా కదా. యా. 9 తీసేసి చూడండి, 9 తీసి చూడండి, 1 + 6 ఎంత అండి 7. క్లియర్ యా. 7కి 7 బ్యాలెన్స్ అయిపోయిందా లేదా? ఎస్ నో. యా. సో బాగా గుర్తుపెట్టుకోండి, మన డిజిటల్ సమ్లో 9 ఉన్నా ఓకే, 9 లేకపోయినా ఓకే. ఓకేనా. యా. నౌ కమింగ్ టు దిస్ వన్. ఇప్పుడు చెప్పాను 994 × 1006 అన్నాడు కదా. ఇప్పుడు మొత్తం కలిపేద్దాం. సో 9ని తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి 994 × 1006. ఓకేనా. యా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం 9 తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి 9 కొట్టేద్దాం. ఓకేనా. వాట్ ఇస్ ద వాల్యూ హియర్ 4. ఇక్కడ కలపండి 1 + 0 + 0 + 6 అంటే ఎంత వస్తుంది చెప్పండి 7. సో 4 7 ఎంత 28. 28 అంటే ఏమొస్తుంది చెప్పండి 2 + 8 ఎంత 10. 10 అంటే ఏమొస్తుంది చెప్పండి 1. అవునా కదా. యా. ఇక్కడ 1 వచ్చిందంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా 1 రావాలి, ఇక్కడ కూడా 1 రావాలి. అవునా కదా. యా. ఇప్పుడు మనం ఆప్షన్ చెక్ చేసుకుందాం. ఆప్షన్ చెక్ చేసుకుంటే ఫస్ట్ ఆప్షన్ చూడండి, 9 9 9 కట్ చేస్తే 6 + 6 12, 12 + 4 ఎంత అండి 16. 16 అంటే ఏమొచ్చింది చెప్పండి 1 + 6 7 వచ్చింది. క్లియర్. యా. మళ్ళీ చూడండి 6 + 6 ఎంత అని 12, 12 + 4 అంటే 16, 16 అంటే 1 + 6 ఎంత 7. మనకు కావాల్సింది 1 కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్కి వచ్చేసరికి 9 9 9 9 కట్ చేస్తే 6 + 4 ఎంత చెప్పండి 10, 10 అంటే ఏమో చెప్పండి 1. సరిపోయింది కదా. సో వాట్ ఇస్ ఆన్సర్ చెప్పండి సెకండ్ ఆప్షన్ 1. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. యా. మిగతా కూడా చెక్ చేద్దాం. 9 9 కట్ చేస్తే 6 + 6 12, 12 + 4 16, 16 + 4 ఎంత అని 20. 20 అంటే ఏమొచ్చింది చెప్పండి 2 వచ్చింది. మనకు కావాల్సిన నెంబర్ మనకి ఏంటి 1 కాబట్టి ఇది ఆప్షన్ కాదు. అలాగే ఇక్కడ 9s కట్ చేస్తే వాట్ ఇస్ ద వాల్యూ యూర్ గెటింగ్ హియర్ 4. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్. యా. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుందండి, ఇక్కడ 1 వచ్చింది కాబట్టి రైట్ సైడ్ కూడా 100% 1 రావాలి. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్? సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. యా. అయితే మీకు ఒక డౌట్ వస్తుంది, 2 ఆప్షన్స్లో 1 ఉంటే ఏంటి సార్ పరిస్థితి అని. అవునా. యా. మై డియర్ ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మనకి మల్టిప్లికేషన్ కాదండి, కంప్లీట్గా ప్యూర్లీ డిజిటల్ సమ్ క్వశ్చన్ అనమాట. ఓకేనయ్యా. డిజిటల్ సమ్ క్వశ్చన్లో 2 ఆప్షన్స్ సేమ్ వచ్చేలా ఇవ్వడు. మరి ఈ క్వశ్చన్ డిజిటల్ సమ్ అని ఎలా గుర్తుపడతామంటే యూనిట్ ప్లేస్లో కనుక అన్ని ఆప్షన్స్లో కూడా 4 4 4 4 అని చూడండి. ఎస్ అన్నయ్య. ఇలా ఆప్షన్స్లో యూనిట్ ప్లేస్లో 4 ఆప్షన్స్లో యూనిట్ ప్లేస్లో కనుక సేమ్ ఉందంటే దిస్ క్వశ్చన్ బిలాంగ్స్ టు డిజిటల్ సమ్. ఈ బాగా గుర్తుపెట్టుకోండి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. యా. సో వాట్ ఈస్ ఆన్సర్ చెప్పండి సెకండ్ ఆప్షన్. ఐ థింక్ సో డిజిటల్ సమ్ అర్థమైంది అనుకుంటా కదా. యా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద స్క్వేర్ ఆఫ్ 349 ఎంత అని అడుగుతున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్ 349 హోల్ స్క్వేర్ ఎంత అని క్వశ్చన్ మార్క్ అనమాట. క్లియర్. యా. మై డియర్ ఫ్రెండ్స్ 349 హోల్ స్క్వేర్ మనం 349 × 349 రాయొచ్చు కదా. యా. మన మల్టిప్లికేషన్లో మనం ఫస్ట్ మనం యూనిట్ ప్లేస్ కదా మల్టిప్లై చేస్తాం. యా. సో 9 9s అని చెప్పండి 81. సో వాట్ ఈస్ ద ఆన్సర్? వాట్ ఎవర్ ద ఆన్సర్ లాస్ట్లో మాత్రం ఖచ్చితంగా ఏముండాలి చెప్పండి 1 ఉండాలి. మళ్ళీ ఒకసారి చూడండి 9 9s ఎంత 81 అన్నప్పుడు లాస్ట్ ఏముండాలి చెప్పండి 1 ఉండాలి. సో వాట్ ఎవర్ ద ఆన్సర్ యూనిట్ డిజిట్ మస్ట్ బి ఏముండాలి చెప్పండి 1. సో ఇక్కడ ఆప్షన్ చెక్ చూసుకుంటే ఇక్కడేమో 5 ఉంది కరెక్ట్ కాదు, ఇక్కడ 3 ఉంది కరెక్ట్ కాదు, ఇక్కడ 1 ఉంది. సో వాట్ ఈస్ ఆన్సర్ చెప్పండి థర్డ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్లో కూడా చూడండి 4 ఉంది కాబట్టి విచ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ చెప్పండి థర్డ్ ఆప్షన్. క్లియర్. యా. ఇలా యూనిట్ డిజిట్ చేసుకొని సాల్వ్ చేసుకోవాలి, అంతేగాని ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేయకూడదు. క్లియర్. యా. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ అన్నాడు. అంటే ఇచ్చిన దాంట్లో ఏది పర్ఫెక్ట్ క్యూబ్ కాదు అనేది క్వశ్చన్. ఓకేనే. మనకు తెలుసు కదా ఇది మనకి ఏ పర్ఫెక్ట్ క్యూబ్ చెప్పండి 6 క్యూబ్ అండి. 6 క్యూబ్ ఎంత అండి 216. ఇది కాసేపు పక్కన పెడదాం, దీన్ని చూద్దాం. ఇది దేని ఒక పర్ఫెక్ట్ క్యూబ్ చెప్పండి 12 క్యూబ్. 12 క్యూబ్ అని చెప్పండి 1768. మరి ఇదేంటిది చాలామంది ఇది 8 స్క్వేర్ అంటారు. 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అని చెప్పండి 64 కదా. యా. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి పర్ఫెక్ట్ క్యూబ్ కాదు కాబట్టి ఇది ఆన్సర్ అంటారు. కానీ ఇది కాదు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది దేని యొక్క క్యూబ్ చెప్పండి ఇది 4 క్యూబ్. 4 క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఎంత 64. క్లియర్. యా. ఇది 4 క్యూబ్ 64 కాబట్టి ఇది కూడా పర్ఫెక్ట్ క్యూబే. మరి ఏది మన పర్ఫెక్ట్ క్యూబ్ కాదు చెప్పండి ఓన్లీ సెకండ్ ఆప్షన్ 243 ఇస్ నాట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. ఇక్కడ 2 ప్లేస్లో వాడు ఏమివ్వాలంటే 3 ఇవ్వాలి, 343 ఇవ్వాలి. క్లియర్ ఆఫ్ యూ. యా. 343 దీని ఒక పర్ఫెక్ట్ క్యూబ్ చెప్పండి 7 క్యూబ్ ఈజ్ ద 343. క్లియర్. యా. మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ 3 + 2 ఇచ్చాడు. క్లియర్. యా. సో వాట్ ఈస్ ద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ అన్నాడు కాబట్టి ఏ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ చెప్పండి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. ఎస్. నెక్స్ట్ వన్. The difference between the compound interest and simple interest on a sum of money at 10% per annum is 2 years.
2s is 50, ఫైండ్ ద ప్రిన్సిపల్ అమౌంట్ అని అడుగుతున్నాడు. మనకి డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఎన్ని ఇయర్స్కి ఇచ్చాడు? 2 ఇయర్స్కి ఇచ్చాడు. డిఫరెన్స్ ఎంత అంట? 50 అంట. అయితే మనకి ఏమడుగుతుంది చెప్పండి, ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 10% per annum. అవునా? ఇప్పుడు ఈ క్వశ్చన్ మన ఫార్ములా అన్నీ అప్లై చేస్తాం. అవన్నీ వద్దండి, మీకు చిన్న ట్రిక్ కూడా చెప్తాను, ట్రిక్ అప్లై చేయండి. ఓకేనా? ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏదైతే మనకి 10% ఇచ్చాడో ఆ 10% మనం 50కి ఈక్వల్ చేసుకోండి. 10% 50కి ఈక్వల్ చేసి అప్పుడు మనం 100% వాల్యూ కనుక్కోండి. 100% వాల్యూ కనుక్కుంటే ఎంత వస్తుంది చెప్పండి? 10 5s are 50 కాబట్టి 100 into 5 ఎంత వచ్చింది చెప్పండి? 500. ఇక్కడ దాకా అర్థమైందా? మళ్ళీ ఇదే దాన్ని మళ్ళీ రిపీట్ చేయండి. అంటే ఏంటంటే మళ్ళీ 10% ఈజ్ ఈక్వల్ టు 500 ఈక్వల్ చేసుకుని 10% ఈజ్ ఈక్వల్ టు 500 ఈక్వల్ చేసుకుని మళ్ళీ 100% వాల్యూ కనుక్కోండి. క్లియర్? ఇప్పుడు చెప్పండి 10 ఎన్నిసార్లు అయితే 500 చెప్పండి? 50 times. 50 into 1000, 50 into 100, 50 into 100 ఈజ్ ఈక్వల్ అని చెప్పండి 5000. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్? సెకండ్ ఆప్షన్. క్లియర్? మై డియర్ ఫ్రెండ్స్, ఫార్ములా గేమ్లో ఏమొద్దు, మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. 10% వాల్యూ 50 అయితే మనం ఎంత పర్సెంట్ అప్లై చేయాలి చెప్పని? 100% వాల్యూ కనుక్కోవాలి. ఎంత వస్తుంది? 500. మళ్ళీ వచ్చిన రిజల్ట్ని మళ్ళీ 10%కి ఈక్వల్ చేయండి. 10% ఈజ్ ఈక్వల్ టు 500 అయితే మనకి ఎంత పర్సెంట్ కావాలి చెప్పండి? 100%. వాట్ ఇస్ ద వాల్యూ గడింగ్ చెప్పండి? 5000. క్లియర్? ఇది ఎప్పుడు అప్లికేబుల్ అవుతుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఇచ్చి 2 years కలిగినప్పుడు మాత్రం ఇలాగే సాల్వ్ చేయాలి. ఎనీ డౌట్స్? నో. Next one. A boat goes 2 kilometers against the current of the stream in 1 hour. Goes 1 kilometers along the current in 10 minutes. How long it will take to go 5 kilometers in stationary water అని అడుగుతున్నాడు. మనకి ఇండైరెక్ట్లీ మనకి అప్ స్ట్రీమ్ స్పీడ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చేసాడండి. ఒక బోట్ అంట 2 kilometers ఎగెనెస్ట్ ద కరెంట్ వెళ్ళింది. ఎగెనెస్ట్ ద కరెంట్ అంటే ఏంటి చెప్పండి? ఎగరేస్ ద వాటర్ అని అర్థం. ఇన్ 1 hour అంటే గంటకి 2 kilometers వెళ్ళిందంటే మనకు అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చేసినట్టే కదా. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఎంత? 2 km/h. అలాగే అండ్ గోస్ అలాంగ్ ది స్ట్రీమ్ అన్నాడు. అలాంగ్ ది స్ట్రీమ్ అంటే ఏం చెప్పండి? అలాంగ్ ది స్ట్రీమ్ అంటే త్రూ వాటర్ అని అర్థం. సో అప్పుడు మన డౌన్ స్ట్రీమ్ స్పీడే కదా. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? 1 kilometer వెళ్ళడానికి 10 నిమిషాలు పడుతుందంట. అప్పుడు మనం ఏంది దీన్ని 10/60 అని రాయకండి. 10 నిమిషాల్లో 1 kilometer వెళ్ళిందంటే మనం 60 నిమిషాలు కదా కావాల్సింది. మరి 60 నిమిషాలు గంట కదా. 60 నిమిషాలకి ఎంత వెళ్తుందో కనుక్కోవాలి. 10 కాస్త 60 ఏంటంటే 6 times కాబట్టి 1 into 6 ఎంత వస్తుంది చెప్పండి? 6 kilometers. అంటే 6 kilometers in 60 minutes వెళ్తుంది. దీన్ని ఏమని చెప్పొచ్చు? 6 kilometers in 1 hour అని చెప్పొచ్చు కదా. సో వాట్ ఇస్ ద స్పీడ్ చెప్పొచ్చు చెప్పండి? 6 km/h. 6 km/h. ఇది క్లారిటీగా అర్థమైందా? ఇప్పుడు ఏమంటున్నాడు? హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు గో 5 kilometers స్టేషనరీ వాటర్ అంటున్నాడు. అంటే మనం నిలకడగల నీటిలో 5 kilometers వెళ్ళడానికి ఎంత టైం పడుతుందని క్వశ్చన్. అప్పుడు మనకు ఖచ్చితంగా బోట్ స్పీడ్ కనుక్కోస్తుంది కదా. ఈ స్టేషనరీ వాటర్లో బోట్ స్పీడ్ అంటే ఖచ్చితంగా బోట్ స్పీడ్ కనుక్కోవాలి. బోట్ స్పీడ్ అనగానే ఏంటి ఫార్ములా? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2. అవునే కదా. సో ఇప్పుడు చేద్దాం. 6 + 2/2 చేస్తే 8/2 ఎంత వచ్చింది చెప్పండి? 4 km/h వచ్చింది. ఇప్పుడు మనకు టైం పీరియడ్ కావాలి. మనం ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాలి? 5 kilometers వెళ్ళాలి. ఎంత స్పీడ్ వెళ్ళాలి? 4 km/h. సో ఎంత టైం పడుతుంది చెప్పండి? 1/4 ఆఫ్ ది అవర్ పడుతుంది. వీ నో దట్ 1 hour 1/4 అంటే ఎంత చెప్పండి? 1/4 అంటే పావు గంటే కదా. 1/4 అంటే మనకు పావు గంట. పావు గంట అంటే ఎన్ని మినిట్స్ చెప్పండి? 15 minutes. So what is the correct answer చెప్పండి? 1 hour 15 minutes is the correct answer. Clear my dear friends? Yes. Next one. Find the number which is as much as greater than 84 as it is less than 108 అన్నాడు. మళ్ళీ చూడండి. Find the number which is as much as greater than 84 as it is less than 108 అన్నాడు. అంటే మీనింగ్ ఏంటంటే 84కి 108కి మధ్యలో ఒక నెంబర్ తీసుకుంటే వాటి యొక్క డిఫరెన్స్ అనేది సమానంగా ఉండాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత దూరం ఉండాలో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే దూరం ఉండాలి అన్నమాట. ఓకేనా? చూద్దాం. ఇప్పుడు 92 తీసుకుందాం. ఆప్షన్ ద్వారా చేద్దాం. ఆప్షన్ ద్వారానే చేయాలి. ఓకేనా? లేదనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ యావరేజ్ కట్టేయచ్చు. ఎందుకంటే ఇది మిడిల్ నెంబర్ కదా. సో ఇప్పుడు మిడిల్ నెంబర్ కాబట్టి యావరేజ్ అనగానే ఏమొస్తుంది చెప్పండి? ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 కాబట్టి 84 + 108/2 చేసేయచ్చు. క్లియర్? ఆప్షన్ ద్వారా కన్నా ఇదే బెటర్ లేండి. 8 + 4 ఎంతండి? 12. 108కి 84 కలపాలి. 8 + 4 12, 1 క్యారీ, 1 + 8 అంటే 9, 192/2 వచ్చింది. క్లియర్? 9 టేబుల్తో కట్ చేస్తాం అనుకోండి. 2 టేబుల్తో కట్ చేస్తాం అనుకోండి. ఏమో చెప్పండి? 9 2s are 18, 6 2s are 12. సో వాట్ ఇస్ ఆన్సర్ వేరే ఇక్కడ నుంచి చెప్పండి? 96.
క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఇక్కడ 96 పెట్టామనుకోండి, 84కి 96 మధ్య ఎంత గ్యాప్ ఉంటుందో 96కి 108 కూడా అంతే గ్యాప్ ఉంటుంది. క్లియర్. చూద్దామా, 84 96 అంటే ఎంత గ్యాప్ వస్తుంది చెప్పండి, 12 గ్యాప్ వస్తుంది. ఇప్పుడు ఈ 12 కలిపామనుకోండి, 12 కలిపితే మనకు 108 వచ్చేస్తుంది చూడండి. ఎస్ అను. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ చెప్పండి, 96. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సింపుల్గా చెప్పాలంటే మనం యావరేజ్ కడితే సరిపోతుంది. యావరేజ్ అంటే మనకు గుర్తుందా, ఇవన్నీ కూడా కాన్జుగేట్ నెంబర్స్ కాబట్టి ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. క్లియర్. నెక్స్ట్ వన్, a man pays off 3/20 of the debt every month. At the end of the 6 months, his balance debt is 290. How much debt he has to clear off every month అన్నాడు. అంటే మీనింగ్ ఏంటి, వాట్ ఈస్ ద క్వశ్చన్ ఈస్ ఆస్కింగ్ ఈజ్ ఎవ్రీ మంత్ అతను ఎంత కడుతున్నాడు అని క్వశ్చన్ మార్క్. ఓకేనా. ఇక్కడ చూడండి, ఏ మ్యాన్ పేస్ ఆఫ్ 3/20 ఆఫ్ ది డెప్త్ ఎవ్రీ మంత్ అన్నాడు. అంటే అతను ఏంటంటే మనకి 20 రూపీస్ అప్ చేసాడు అనమాట. 20 రూపీస్ అప్ చేసి అందులో మనకి ఎవ్రీ మంత్ 3 రూపీస్ చొప్పున కట్టుకుంటూ వస్తున్నాడు. క్లియర్. ఇప్పుడు మనకి ఏమడుతున్నాడు, ఆ 3 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. ఎవ్రీ మంత్ ఎంత కడుతున్నాడు, మన 3 పార్ట్సే కదా కడుతున్నాడు, ఆ 3 పార్ట్స్ వాల్యూ కావాలి. ఓకేనా. అది ఇచ్చిన డేటా చూడండి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది 6 months అన్నాడు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది 6 months అంటే ఎవ్రీ మంత్ 3/20 చొప్పున కట్టుకుంటూ వస్తున్నాడు. అలా 6 monthsకి ఏమవుతుంది చెప్పండి, 6 3s 18/20 అవుతుంది. అవునా కదా. అంటే 20 రూపీస్ అప్ చేస్తే 18 రూపీస్ పే చేస్తాడు. క్లియర్. అండ్ ఏమన్నాడు చెప్పండి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది 6 months ఈజ్ బ్యాలెన్స్ డెప్త్ ఈజ్ 290 అన్నాడు. క్లియర్. అంటే ఏంటి, 6 months తర్వాత ఇంకా అప్పు ఉంది, ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ ఎంత అన్నాడు, 290 అన్నాడు. మరి ఇక్కడ చూస్తే ఎంత ఉంది, ఇక్కడ 20 రూపీస్లో 18 రూపీస్ కట్టేసాడంటే ఇంకా బ్యాలెన్సింగ్ ఎంత చెప్పండి, 2 పార్ట్సే కదా. ఆ 2 పార్ట్స్ వాల్యూ ఇచ్చాడు అనమాట. 2 పార్ట్స్ వాల్యూ 290 ఇచ్చి ఎవ్రీ మంత్ ఎంత కడుతున్నాడు అని అడుగుతున్నాడు. ఎవ్రీ మంత్ ఎంత కడుతున్నాడు వాడు, 3 పార్ట్సే కదా కడుతున్నాడు. సో 3 పార్ట్స్ వాల్యూ కనుక్కోవాలి. క్లియర్. చేద్దామా. చెప్పండి, 29 అంటే ఎన్నిసార్లు పోతుంది చెప్పండి, 14 2s 28, 1 carry, 5 2s 10. క్లియర్. ఇప్పుడు మనకి ఏం కావాలి చెప్పండి, 145 into 3 కావాలి. సో ఇప్పుడు చెప్పండి, 5 3తో మళ్ళీ వేసుకుంటే 3 5s 15, 1 carry, 14 3s 42, 42 plus 1 ఎంత 43. సో వాట్ ఈస్ ద వాల్యూ యూఆర్ గెటింగ్ చెప్పండి, 435. విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ వన్, యావరేజ్ ఆఫ్ 0.33, 0.03 ప్లస్ 0.002 ఎంత అడుగుతున్నాడు. సో మనకి ఏంటి ఇక్కడ 0.3కి 3కి 0.03కి 0.002కి యావరేజ్ ఎంత అడుగుతున్నాడు. మనం ట్రెడిషనల్గా చేద్దాం. యావరేజ్ ఈజ్ కూడా ఏంటి ఫార్ములా చెప్పండి, సమ్ బై నెంబర్. అన్నిటిని కలిపేద్దాం. ఇక్కడ మనకి 3 ఉంది కాబట్టి 3 రాసుకుందాం. 3 ప్లస్ చెప్పండి సార్, ఇక్కడ 0.3 పాయింట్ తర్వాత ఇక్కడ ఒకటి డిజిట్ ఉంది కాబట్టి 3 వస్తుంది. ఇక్కడేమో 0.003 ఉంది కాబట్టి ఇది కలిపితే 3.3 అవుతుంది. 3,3 అంటే ఇలా అన్నమాట. 0.3 తర్వాత ఏం చేసి చెప్పండి, 0.03 తర్వాత ఏమొస్తుంది చెప్పండి, 0.002. ఈ కలిపేస్తాం అనుకోండి, ఏమొస్తుంది చెప్పండి, 0.332 కదా. ఎస్ అను. సో ఇక్కడ ఏం రాయి చెప్పండి, 0.332 బై ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి చెప్పండి, 4. ఇప్పుడు యాడ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి, 3.332 కదా. బై 4. అగ్రీ ఆర్ నాట్. ఇప్పుడు మనకు పాయింట్ కాస్తే మర్చిపోండి. ఫస్ట్ మనం సింప్లిఫై చేసిన పాయింట్ పెట్టుకుందాం. 33 అంటే 8 4s 32, 1 carry 13 ఉంది, 3 4s 12, మళ్ళీ 1 carry 3 4s 12. అయిపోయిందా. ఎంత వచ్చింది చెప్పండి, 833 వచ్చింది. కానీ ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి, 1 2 3 కాబట్టి 3 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. సో వాట్ ఈస్ ద ఆన్సర్ వేరే గడించి చెప్పండి, 0.833. విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Clear my dear friends. Yes. Next one, square root of 7744 ఎంత అడుగుతున్నాడు. ఓకేనా. దీన్ని మనము ట్రెడిషనల్ చేస్తారు, ఇవన్నీ వద్దండి. ఫస్ట్ ఎలా ఎగ్జామినేషన్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఓకేనా. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్ చూద్దాం. 98 92 88 82 ఇచ్చాడు కాబట్టి మనం 80 స్క్వేర్ కనుక్కుందాం. 80 స్క్వేర్ కనుక్కుందాం. 80 స్క్వేర్ అంటే ఆల్ ఆఫ్ యూ నో దట్ 8 స్క్వేర్ ఎంత 64 కాబట్టి 6400 వచ్చింది. అలాగే 90 స్క్వేర్ కనుక్కుందాం. 90 స్క్వేర్ అని చెప్పండి 8100 వస్తుంది. 9 స్క్వేర్ 81 కాబట్టి 8100 వచ్చింది. ఇప్పుడు చెప్పండి 7744 అన్నది 6400 తర్వాత అయితే వస్తుంది, కానీ 8100 తర్వాత అయితే రాదు కదా. అంటే ఆన్సర్ ఖచ్చితంగా 90 కన్నా అబోవ్ రాకూడదు. 90 కన్నా అబోవ్ రాకూడదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగే, సెకండ్ ఆప్షన్ రాంగే. క్లియర్. అంటే మన ఆన్సర్ పక్కాగా 80కి 90కి మధ్యలో వస్తుంది. 80కి 90కి మధ్యలో 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, 88 ఉంది, 82 ఉంది. అవునే కదా. మరి ఇప్పుడు ఏం చేయాలరా బాబు అంటే 85 హోల్ స్క్వేర్ కొనుక్కోవడం ఈజీ అండి. 85 హోల్ స్క్వేర్ కొనుక్కుందాం. ఓకేనా. 85 హోల్ స్క్వేర్ ఎప్పుడు ఇక్కడ ఎలా చేయాలంటే 5 స్క్వేర్ ఎంత 25,
8ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 8ని నెక్స్ట్ నెంబర్ అంటే ఏమో చెప్పండి 9. 8 9 అని చెప్పండి 7225. ఇది అర్థమైందా? అలాగే మనకి ఎండ్ విత్ 5 ఉన్నప్పుడు హోల్ స్క్వేర్ ఏదైనా కనుక్కోవచ్చండి. 45 హోల్ స్క్వేర్ ఎంత అని అడిగాడు అనుకుందాం. 5 స్క్వేర్ ఎంత 25. ఇక్కడున్న 4ని నెక్స్ట్ నెంబర్ అంటే 5 కదా, 5తో మల్టిప్లై చేయాలి. 4 5 ఎంత 20 25 అని చెప్పచ్చు. క్లియర్? ఇప్పుడు చెప్పండి మనకి 80కి 90కి మధ్యలో ఉంటుంది అర్థమైంది. 85 హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది చెప్పండి 7225 ఉంది. క్లియర్? ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్ ఎంత 7744 కదా. 7744 ఖచ్చితంగా 7225 కన్నా ఎబోనే కదా. ఎస్, అంటే మన నెంబర్ ఖచ్చితంగా 85కి 90కి మధ్యలో ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. 7744 అవునా కదా. అప్పుడు మన 85కి 90కి మధ్యలో ఉన్నది కదా మన ఆన్సర్ అవుతుంది. అవునా కదా. మరి ఇప్పుడు 82 అన్నది 85కి 90కి మధ్యలో ఉందా? లేదు. అప్పుడు ఆన్సర్ ఏమైతుంది చెప్పండి 88. సో అంటే 88 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7744 అని అర్థం అన్నమాట. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? ఎనీ డౌట్స్? నో. ఇలా సాల్వ్ చేసుకోవాలి తప్ప, అంతేగాని మొత్తం ట్రెడిషనల్గా మాత్రం సాల్వ్ చేయకండి. క్లియర్? నెక్స్ట్ వన్. In a school, 10% of the boys are same in number as 1/4 of the girls. వాట్ ఆర్ ద రేషియో ఆఫ్ ది బాయ్స్ అండ్ గర్ల్స్ అన్నాడు. అంటే మీనింగ్ ఏంటంటే ఒక స్కూల్లో 10% ఆఫ్ బాయ్స్ అయితే ఎంతైతే నెంబర్ వస్తుందో అదే నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ది గర్ల్స్ అన్నాడు. అయితే మనకి బాయ్స్కి గర్ల్స్కి రేషియో ఎంత అని అడుగుతున్నాడు అనమాట. క్లియర్? మనకు తెలుసు 1/4 అంటే ఎంత అని చెప్పండి 25% కదా. 25% కదా. ఇప్పుడు మనం ఇలా చేయొచ్చు కదా. 10% ఆఫ్ బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ చేయాలి చెప్పండి 25% ఆఫ్ ది గర్ల్స్. ఎస్ అన్నా? అప్పుడు మనం బాయ్స్ ఈస్ టు గర్ల్స్ ఎంత అన్నామంటే ఏమని చెప్పచ్చు, ఈ నెంబర్ వచ్చేసి బాయ్స్కి వస్తుందండి, ఈ నెంబర్ వచ్చేసి గర్ల్స్ దగ్గర రాసుకుంటాం అన్నమాట. అంటే ఏమని రాయొచ్చు చెప్పండి 25% ఈస్ టు 10% రాయొచ్చు. రేషియోగా మార్చమంటే ఓకే. దిస్ నెంబర్ బిలాంగ్స్ టు బి అవుతుంది, దిస్ నెంబర్ బిలాంగ్స్ టు జీ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చెప్పండి బాయ్స్ ఈస్ టు గర్ల్స్ పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఏమొచ్చి చెప్పండి 25:10 ఉంది. 5 టేబుల్తో కట్ చేస్తే వాట్ ఇస్ ద రేషియో వరకు గెటింగ్ చెప్పండి 5:2. సో ఆ స్కూల్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఏ రేషియోలో చెప్పండి 5:2 ఉన్నారు. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్? సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఎస్, అయిపోయినాయండి. ఐ థింక్ సో అండర్స్టాండ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. ఇక్కడ నుంచి ఇలాగే మనం రోజు కంటిన్యూ చేస్తాం. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. రోజు క్లాసెస్ అయితే వినడానికి ట్రై చేయండి. ఓకేనా? మనకి మండే నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా ఒకరోజు క్వాంట్ ఉంటుంది, నెక్స్ట్ టైం ఒక రోజు ప్యారలర్గా మనకి రీజనింగ్ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్ తీసుకుని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్లీ మనం ప్రీవియస్ క్వశ్చన్ మీద ఫోకస్ పెడతాం. క్లియర్? ఐ థింక్ సో అండర్స్టాండ్ హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ అన్నది. ఓకేనా? ఎనీ డౌట్స్ అండి? డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, క్లియర్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.